వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది అనమాట, చాలా మంత్స్ అయితే అయిపోయింది యూట్యూబ్లో వీడియోస్ పెట్టక. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేదు. ఈరోజు సండే మా పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు. ఇక ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. మా అమ్మాయి అయితే నెత్తికి హెన్న అయితే పెట్టుకుంది. ఇక శ్రావణ మాసం కాబట్టి సండే స్పెషల్ అయితే ఏమీ లేదు. ఈరోజు అయితే నేను క్యాప్సికమ్ మసాలా అయితే చేయబోతున్నాను. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను, ఓకేనా? ఏమవుతుంది సోను? సోను ఏమైంది? మా లక్కీ గారు అల్లరైతే తట్టుకోలేకపోతున్నాం. లక్కీ లక్కీ ఏం చేస్తున్నావు? లక్కీ ఏం చేస్తున్నావు? మా లక్కీ గాడైతే చూడండి ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. వీడి చదువుడికైతే నాకు చాలా చాలా అంటే చాలా. మా ఇంట్లోకి అయితే ఒక కొత్త చిన్న ఎక్వేరియం అయితే తీసుకొచ్చినాం. ఇక మా లక్కీ నువ్వు సాయంత్రమే ఎక్వేరియం అయితే తీసుకొచ్చినాం. చిన్న ఎక్వేరియం ఇది చూడండి. దాంట్లోనైతే 6 ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే కర్రీ చేయడానికి క్యాప్సికమ్ అయితే కట్ చేస్తున్నాను. ఇక సండే వచ్చిందంటే మా ఇంట్లో ఒక్కటే అల్లరి అనమాట. ఇద్దరైతే చాలా గొడవ పడుతూ ఉంటారు. మీ ఇంట్లో కూడా అంతేనా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేయడం అందరికీ తెలిసిందే కదా. నేనైతే ఇక్కడ కుకింగ్ అయితే చేస్తున్నా. మా లక్కీకి నిద్ర వస్తుందంట. అయితే మా అమ్మాయికి అయితే చెప్పాను వాడికి అన్నం తినిపించమని. ఆమె అన్నం తినిపిస్తుంది. నేనైతే ఇక్కడ కుకింగ్ అయితే చేస్తున్నా. ఈ సండే వచ్చిందంటే అసలు టైం ఎలా అయిపోతుందో తెలియదు. మీ ఇంట్లో కూడా అంతేనా? మా ఇంట్లో ఏంటి, ప్రతి పిల్లలున్న ఇంట్లో అలాగే అవుతుంది కదా. నిజమా కాదా చెప్పండి. అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి వాళ్ళ ఇద్దరు అక్కలు మా లక్కీ బాబుకి అయితే ఇలా తినిపిస్తున్నారు. టీవీ చూపించుకుంటూ అలాగే జోక్స్ చెప్పుకుంటూ తినిపిస్తున్నారు. ఎందుకంటే వాడికి నిద్ర వస్తుంది అనేసి. ఇక తినిపించాక పడుకోబెట్టేస్తే వాడి పని అయితే అయిపోతుంది. అప్పుడు నాకైతే ప్రశాంతంగా ఉంటుంది. కొద్దిసేపు అయినా అల్లరి కొంచెం తగ్గుతుంది కదా, అందుకే. సరే, మా లక్కీ తినడం అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు అయితే ఇవన్నీ పడుకోబెట్టేసి మేము లంచ్ అయితే చేయాలి. లేకపోతే మొత్తం గందరగోళం చేసేస్తాడనమాట. అందుకే ఫస్ట్ వాడిని అయితే పడుకోబెట్టేస్తే ప్రశాంతంగా లంచ్ అయితే చేయొచ్చు. అమ్మయ్య, మా లక్కీ అయితే హ్యాపీగా పడుకున్నాడు. మేమైతే లంచ్ చేస్తున్నాము. ఇక ఇదే మా ఆఫ్టర్నూన్ సండే వ్లాగ్ అనమాట. అందరికీ హ్యాపీ సండే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.